బనానా మిల్క్ షేక్కి కావాల్సినటువంటి పదార్థంలో బనానా ఒకటి, బాదం 2, వీటిని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టి వాటికి ఉన్నటువంటి స్కిన్ని తీసేయండి. అలాగే జీడిపప్పు 2, డేట్స్ 2, హాఫ్ కప్ మిల్క్. మీరు ఫార్ములా మిల్క్ అయినా యూస్ చేయండి లేదా కాస్ మిల్క్ అయినా యూస్ చేయండి. ఒక 10 మినిట్స్ ముందర మీరు ఖర్జూరంకి సీడ్ తీసేసి కాజు అలాగే ఖర్జూరంని కొంచెం పాలు పోసి నానబెట్టండి. చూడండి, నేను ఆల్రెడీ ఇలాగా నానబెట్టున్నాను. ఇలా చేయడం వల్ల మనకి మెత్తగా పేస్ట్ అనేది అవుతుంది. బనానాని చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లో వేయండి. అలాగే బాదం, మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఖర్జూరము, కాజు, పాలు వేసి మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, మన బనానా మిల్క్ షేక్ రెడీ అయింది. దీన్ని మీరు పిల్లలకి 9th మంత్ నుంచి ఇవ్వచ్చు. మీరు అబవ్ 1 year పిల్లలకి ఇస్తున్నట్లయితే మీరు ఇందులో కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. మీరు రెగ్యులర్గా దీన్ని ఇస్తూ ఉన్నట్లయితే పిల్లల వెయిట్ గెయిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.